నమస్కారం. చూసారా మా వేపరాలు పంపించిన పచ్చడి? అప్పుడు వేరుశనగ నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించిన పచ్చిశనగ పప్పు. పచ్చిశనగపప్పు వేయించాను కదా, తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే ఆవాలు, అలాగే జీలకర్ర ఇది దోరగా వేయించుకుని లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిశనగపప్పు గోల్డెన్ కలర్ వస్తేనే టేస్ట్ ఉంటుంది అనమాట. అందుకని అది ఫస్ట్ వేపించాను అనమాట. చూసారా, లాస్ట్లో కరివేపాకు కొంచెం దూరంగా ఉండాలి. చల్లారిన తర్వాత పచ్చట్లో కలిపి జాడీలో పెట్టుకుని చూపిస్తాను మీకు. తాలింపు చల్లారింది చూడండి, కలుపుతున్నాను. తర్వాత జాడీలో వేసాక చూపిస్తాను. సరే, మిర్చి వెల్లుల్లి అన్నీ శుభ్రంగా కలుపుకోవాలి. సరే, నానమ్మ పంపించిన గోంగూర పచ్చట్లో అమ్మమ్మ తాలింపు నూనె వేసింది, జాడీలో పెట్టాను చూడండి. అలాగే నాకు ఎంతో ఇష్టకరమైన ఉసిరికాయ ఆవకాయ నల్ల పచ్చడి చేసినప్పుడు గొజ్జు ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. చూసారు, ఈ రెండు జాడీలు ఎంత బాగున్నాయో కదా, జంట కవుల్లాగా. ఒకటి అమ్మమ్మ పచ్చడి, ఒకటి నానమ్మ పచ్చడి. జాడీ మాత్రం నావే. కట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తా. చూసారా, ఇదిగో ఎందుకు కట్టేవారో తెలియదు, ఇలా మూతలు పెట్టి తెల్లగుడ్డలు కట్టేవారు మా చింతనంలో. నేను కూడా అలాగే కడుతూ ఉంటాను. ఒక జాడి, ఆ అమ్మమ్మ జాడి రెడీ అయిపోయింది. ఇది నానమ్మ జాడి అనమాట. నాకు కూడా గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం. మా మనవడు కూడా తింటాడు. వాళ్ళ నాయనమ్మ పంపారు, సామ్రాజ్యం గారు. చూసారా, ఇలా కట్టడం వల్ల ఏదో టెక్నిక్ ఉందన్నమాట. పూర్వ రోజులు ఇలాగే కట్టేవారు. అంతే, మూడు వేసేసుకోవడం. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా పెట్టుకోని అవసరం లేదు. మామూలుగా వంటగదిలో కాకుండా విడిగా ఉన్న గదుల్లో పెట్టుకోవడం. ఇది ఉసిరావకాయ అమ్మమ్మకి ఇష్టం. ఇది నానమ్మ పంపిన గోంగూర పచ్చడి. నానమ్మ పంపింది కాబట్టి మనవడు అమ్మమ్మ కూడా తింటారు. తాతయ్య గారు మనవరాలు తినరులేండి, వాళ్ళకి మామూలుగా ఎగ్స్ ఉంటే చాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, జంట కవ్వులు లాంటి జాడీలు బాగున్నాయి కదా. ఈ జాడీల ఖరీదు కూడా చెప్తున్నాను మీకు. జత వచ్చి 550 రూపాయలకు కొనుక్కున్నాను నేను. అప్పటికి నేను వీడియో చేయట్లేదు, ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి బయట వీడియో చేస్తున్నాను అనమాట. తప్పకుండా ఈ వీడియో మీ అందరికి నచ్చుతున్నాను అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మమ్మ అయినా నానమ్మ అయినా ఒకటే. మనవాళ్ళు మనవరాలు చదువుకోవాలని కోరుకుంటారు. అందరూ అలాగే కోరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటాను. బాయ్ బాయ్.